కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. వీరికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు యనమలకు ఘన స్వాగతం పలికారు. యనమల మాట్లాడుతూ దేవస్థానం 7 శనివారాల వెంకట క్షేత్రంగా విరాజిల్లుతుందని, ఇక్కడ స్థానిక నాయకులు, నిర్వాహకులు ఆలయ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని, ఎటువంటి స్వలాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేయడం వల్ల ఇంతటి ప్రాముఖ్యత చెందిందని, ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకుండా భవిష్యత్తులో 10 సంవత్సరాల తర్వాత రాబోయే రద్దీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి రూపొందించాలని, ఆలయ అభివృద్ధికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని యనమల అన్నారు. దేవాలయాలు అనేటువంటివి చాలా ముఖ్యం. దేవాలయాలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల యొక్క ధర్మాన్ని కాపాడమే కాకుండా ప్రజలకి ఒక నీతివంతమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి భగవంతుడు అనేక రూపాల్లో చెప్పారు. భగవద్గీతలో చూసినట్టయితే భగవద్గీతలో చెప్పింది అదే, మనిషి ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి. ఆయన మతాల గురించి చెప్పలేదు భగవద్గీతలో. మానవత్వం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఆ మనిషి ఏ మతం అవ్వచ్చు. అంతేత అటువంటి సందర్భాల్లో ఇటువంటి దేవాలయాలు యొక్క దర్శనం చాలా ముఖ్యం. ఇంకా భక్తులందరూ కూడా భారీ 5 సంవత్సరాల వరకు వాళ్ళ సౌకర్యాలు సమకూర్చడానికి చేస్తున్నారు. కాబట్టి త్వరితగతిని చేస్తే ఇంకా బాగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయం, ఖర్చు రెండు సమానంగా ఉండొచ్చు. ఖర్చు ఆదాయం దాదాపు 4,000 కోట్ల పైన ఉంటుంది. మొత్తం నార్త్ ఇండియా అంతా కలిపితే అంత ఆదాయం ఉండదు. మొత్తం నార్త్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కలిపి అంత ఆదాయం ఉంటుంది. అయితే నేను చాలాసార్లు ఫైనాన్స్ మినిస్టర్కి వెళ్ళాను, ఏసీ చైర్మన్కి వెళ్ళాను. ఆదాయం వాళ్ళ డిపాజిట్ కూడా ఎక్కువ, ఆదాయం కూడా బాగుంది. అంచేత ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో నడుస్తున్నటువంటి యుగంలో వెంకటేశ్వర స్వామి మీద ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారనేటువంటి ఈ భక్త సమాజం ఊళ్ళో ఉండేటువంటి సమాజం నుంచి మనం అర్థమవుతుంది. రెండోది, శనివారం 7 వారాలు శనివారం చేయడమే కాకుండా అన్నదానం కూడా వచ్చిన వాడికి వేల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా అన్నదానం చేస్తున్నారు. ఈ దేవస్థానం నిర్వాహకులు అభినందించి ఇది మరింత అభివృద్ధి చెందాలి. భగవంతుడు ఉన్న చోట అభివృద్ధి చెందుతూ ఉండదు. ఈ ప్రాంతం కూడా బాగా కోనసీమగా బాగా రిచ్ ఏరియా. అదేవిధంగా ఈ యొక్క మనం చూస్తే నిర్వాహకులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నిర్వాహకులు ఎప్పుడు కూడా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయాలి. నిర్వహిస్తున్నాం, మేనేజ్మెంట్ చేస్తున్నాం అనే కాకుండా శక్తితో సేవ చేస్తూ ఉంటే అది ఇంకా బాగా అభివృద్ధి. అది నిరూపణ ఇక్కడ జరిగినట్టు విశేషంగా గత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు
బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడో పెద్దాపురం మహారాజు కట్టించినటువంటి గుడి వాడు ఇచ్చినటువంటి ఒక దాన ధర్మాలతో దాన ధర్మాలను వాడు ఇచ్చారు. అది నడిపే వాళ్ళకి మెయిన్ అవును చక్కగా నడుపుతున్నటువంటి యాజమాన్యానికి కాలేజీ విభాగానికి అదేవిధంగా స్థానిక నాయకులు మా ఎమ్మెల్యేకి నాయకులు కూడా గ్రామ నాయకులు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంత చక్కటి దేవాలయంలో ఈ దర్శించుకునేటువంటి అవకాశం ఆ ధన్యవాదాలు తెలియజేస్తాను.